సాయి కృష్ణ డెడ్ బాడీ మాయం, సాక్ష్యాలు కూడా మాయం. హోంమంత్రి మాత్రం ఎందుకో మౌనం అని ప్రశ్నిస్తోంది వైసీపీ. హోంమంత్రిని టార్గెట్ చేస్తూ వైసీపీ నేతలు పదే పదే విమర్శలు చేస్తున్నా ఆమె మాత్రం ఈ కేసు విషయంలో పెద్దగా స్పందించిన దాఖలాలు లేవు. ఇంతకీ మంత్రి అనిత మౌనానికి కారణం ఏంటి? సాయి కృష్ణ మిస్సింగ్ కేసులో విచారణ ఎంతవరకు వచ్చింది? బెజవాడ కృష్ణలంకలో సాయి కృష్ణ మిస్సింగ్ కేసులో చట్టం తన పని తాను చేసుకుపోతోంది. ఈ కేసులో భాగస్వామ్యమైన పోలీసుల పాత్రని తేల్చే పనిలో పోలీసులు బిజీగా ఉన్నారు. మరోవైపు పొలిటికల్ గా మంత్రిపై విమర్శల దాడి చేస్తున్నారు వైసీపీ నేతలు. తన చేతిలో హోంశాఖ లేకపోవటం క్రిమినల్స్ అదృష్టం అన్న పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలని టీడీపీ స్వాగతిస్తుందా అని ప్రశ్నించారు గుడివాడ అమర్నాథ్. తన శాఖలో ఇంత జరుగుతున్నా హోంమంత్రి అనిత ఎందుకింత మౌనంగా ఉన్నారో చెప్పాలంటూ వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. హోంమంత్రి శాఖ నా చేతిలో లేదు, అది క్రిమినల్స్ అదృష్టం అంటే ఏంటి అర్థం? అది సరిగ్గా పనిచేయట్లేదు, ఆ వ్యవస్థ పనిచేయట్లేదు అనేటువంటిది మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి మీ ఉప ముఖ్యమంత్రి గారు చెప్తే, మీ తాలూకా చేతకానితనాన్ని ఆయనే ఆథెంటికేట్ చేస్తే దానికి సమాధానం చెప్పాల్సింది పోయి మీరు మా మీద పడ్డం ఏంటి? సాయి కృష్ణ ఎపిసోడ్ లో జరుగుతున్న విచారణ పైన వైసీపీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ కి హోంశాఖ బాధ్యతలు అప్పగించాలి అనే సూచన కూడా చేస్తున్నారు. పోలీస్ స్టేషన్ లోనే సీసీ ఫుటేజ్ మాయం చేశారు, ఏంటిది? ఏమండి హోంమంత్రి గారు, మీ వల్ల కాదులే. పవన్ కళ్యాణ్ గారు హోమ్ ఇస్తే సీసీ కెమెరాలు తెప్పిస్తాడు. పాపం అనిత్ గారి వల్ల ఈ సీసీ కెమెరాలు మాయమైపోతాయి. నేరస్తులేమో పారిపోతుంటారు, నేరస్తులనేమో కాపాడుతూ ఉంటారు, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న నేరస్తులనేమో రక్షిస్తూ ఉంటారు, సీసీ ఫుటేజ్లు పోతూ ఉంటాయి. అందువల్ల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు హోంశాఖ ఇస్తే ఇవన్నీ సెట్ అవుతాయి. అది ఆలోచించండి. ఏమిటి అన్యాయం నాకు అర్థం కాల. మరోవైపు సాయి కృష్ణ కేసుపై సిట్ విచారణ స్పీడ్ అందుకుంది. సిఐ నాగరాజుతో పాటు మరికొందరి పాత్రపై సిట్ ఫోకస్ పెట్టింది. సాయి కృష్ణ డెడ్ బాడీని మాయం చేయటంలో సిఐ నాగరాజుకు అతని స్నేహితుడు సురేష్ తో పాటు హెడ్ కానిస్టేబుల్స్ అశోక్, నాని సహకరించినట్లు గుర్తించారు సిట్ అధికారులు. సిఐ నాగరాజు అరెస్ట్ తర్వాత సురేష్, అశోక్, నాని పరారయ్యారు. ఆ ముగ్గురే సెటిల్మెంట్ చేసుకుందామంటూ వడ్డేశ్వరంలో తనని కలిశారని సిట్ అధికారులకు సాయి కృష్ణ మేనమామ నవరంగ్ చెప్పారు. అందుకు సంబంధించిన సీసీ ఫుటేజ్ ని కూడా సిట్ స్వాధీనం చేసుకుంది. పరారీలో ఉన్న సురేష్, అశోక్, నాని కోసం సిట్ అధికారులు గాలిస్తున్నారు.